హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చా. అదేంటంటే ఫేస్ పైన మనకు నల్ల మచ్చలు కానీ అలాగే ఐస్ కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరైతే ఈ సమస్య అయితే ఎదుర్కొంటున్నారు. సో ఈ సమస్యతో అయితే వయసుతో అయితే సంబంధం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు అయితే ఈ సమస్య అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. సో దీన్ని మనము ఎలా తొలగించుకోవాలి అని ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. అసలు ఇది దేని వల్ల వస్తుందో కూడా చెప్తాను. ఎందుకంటే ల్యాప్టాప్, మొబైల్ వంటి వాటిని అయితే ఎక్కువసేపు మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడైతే చిన్నపిల్లల కానుంచి వాళ్ళు తినడం కానుంచి మనమైనా సరే ఎవరమైనా సరే ల్యాప్టాప్లు, ఫోన్లు చాలా వాడడం జరుగుతుంది. అలాగే మనకు ఎక్కువ వర్క్ చేయడం వల్ల కూడా నిద్ర లేకపోవడం వంటివి అనేక సిచ్యువేషన్స్ బట్టి కూడా ఇలాంటి సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి చూసుకున్నట్లయితే హార్మోన్ల సమస్యలు, అలర్జీలు, డీహైడ్రేషన్ ఇలా చాలా ఉన్నాయి. దానివల్ల కూడా మనకు నల్లటి మచ్చలు ఇవైతే వస్తూ ఉంటాయి. సో ముఖం మీద నల్లటి మచ్చలు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బయటికి పోయినప్పుడు కానీ అరే మచ్చలు కనిపిస్తున్నాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా ఒక చిట్కా చెప్తాను, అది ఖచ్చితంగా పాటించండి. ఆ సమస్య నుంచి అయితే మీరు తప్పకుండా బయటపడొచ్చు. సో అలాగే ఫస్ట్ మనం కొబ్బరి నూనె చూసుకున్నట్లయితే కొబ్బరి నూనె చాలా కోకోనట్ ఆయిల్ కాబట్టి అది కొబ్బరి నూనెతో అయితే మనము ఖచ్చితంగా డైలీ కళ్ళ కింద మసాజ్ చేసుకున్నట్లయితే ఆ నల్లటి మచ్చల పైన కానీ డార్క్ సర్కిల్స్ పైన కానీ మనం ఆ కొబ్బరి నూనె వాడడం కానీ కొంచెం మసాజ్ డైలీ ఒక 15 to 20 minutes ఆ మసాజ్ చేసుకొని ఒక 20 minutes దాకా మనము దాన్ని మసాజ్ చేసుకున్న తర్వాత వదిలేసిన తర్వాత 15 minutes తర్వాత మనము ఆ ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే గోరువెచ్చని నీటితోనైతే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అలాగే చల్లటి వాటర్తో కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. కానీ హాట్ వాటర్తో, చాలా వేడిగా ఉన్న వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకోవద్దు. సో అలాగే బాదం నూనె, కొబ్బరి నూనె కాకుండా బాదం నూనె కూడా చాలా పనిచేస్తుంది. మనకి కళ్ళ కింద మనకి ఏంటంటే కొంచెం ఫేస్ కూడా మృదుగా అలా ఉంటుంది కదా. సో అలాంటి వారికి అయితే ఈ ఆల్మండ్ ఆయిల్, మన బాదం ఆయిల్ అయితే చాలా పనిచేస్తుంది. అలాగే చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది దీనివల్ల అయితే. సేమ్ ఎలాగ మన కొబ్బరి నూనె అయితే 15 to 20 minutes మసాజ్ ఎలా అయితే చేసుకుంటామో, సో ఇది కూడా బాదం నూనె కూడా అలానే ఫేస్ పైన మసాజ్ చేసుకోవడం డైలీ నైట్ పడుకునే ముందు ఇలా చేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పక్కకు పెడితే అలాగే టొమాటో రసాన్ని, అలాగే నిమ్మరసం అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అది మనందరికీ తెలిసిందే కదా. సో టమాటా రసాన్ని అలాగే నిమ్మరసం రెండు మిక్స్ చేసి కళ్ళ కింద మసాజ్ చేసుకున్నట్లయితే, అలాగే బొట్టుమల పైన కూడా, అలాగే ఫేస్ పైన మచ్చలు ఉన్నా కానీ డార్క్ సర్కిల్స్ పైన కానీ ఇలా ఆ రెండు మిక్స్ చేసి మనము ఒక 20 నిమిషాల తర్వాత అయితే పెట్టుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత అయితే కడిగేసుకోవచ్చు. ఇలా రోజు చేస్తే మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కీరా దోసకాయ కానీ బంగాళదుంప ఈ ముక్కలు రౌండ్గా కట్ చేసుకొని మన కళ్ళ పైన పెట్టుకోవడం అయితే డైలీ చేస్తే మాత్రం అది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. మన కీరా దోసకాయ అయితే నార్మల్గా అయితే మనకు తెలుసు. అలాగే ఇప్పుడు పొటాటో, బంగాళదుంప కూడా మనం పెట్టుకున్నట్లయితే రౌండ్గా కట్ చేసుకుని ఐస్ కింద పెట్టుకుంటే అది కూడా మంచి ఫలితం ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఈజీగా కూడా తొందరగా తగ్గిపోవచ్చు. అలాగే పాలతో కూడా, ఇప్పుడు మన పాలు కూడా పాలలో ఉండే లాటిక్ యాసిడ్స్ దానివల్ల మనకు డార్క్ సర్కిల్ స్టోన్ కూడా తొలగిస్తుంది. కళ్ళ కింద నల్లటి మచ్చలు కానీ ఆ ఫేస్ పైన మచ్చలు కానీ, సో చూసుకున్నాం కదా నల్లటి మచ్చలు ఇంకా డార్క్ సర్కిల్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. సో ఈ పాలలో ఉండే పొటాషియం అయితే మన చర్మానికి అయితే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. మంచి సహాయపడుతుంది ఈ పాలల వల్ల. సో పాలను దూదిలో నానబెట్టి కళ్ళ చుట్టూ అయితే ఉన్న ప్రాంతాలను అయితే మంచిగా మసాజ్ లాగా ఇట్లా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. 15 minutes తర్వాత అయితే చల్లటి నీటితో అయితే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆ బాదం నూనె అయితే చాలా మంచిగా పనిచేస్తుందని అయితే చెప్పాను కదా. సో బాదం నూనెలో అయితే ఇప్పుడు ఏమేమి ఉంటాయో ఒకటి చెప్తాను నేను. మెగ్నీషియం, కొవ్వు, ఆమ్లాలు, విటమిన్లు అయితే DAE ఈ 3 అయితే విటమిన్లు ఉంటాయి కాబట్టి చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా బాదం నూనె, ఇంకా పాలు లేదా రోజ్ వాటర్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. మనము ఫేస్ వాష్ చేసుకున్నా కానీ లేకపోతే నార్మల్గా బయటగా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. సో మనము మేకప్ కానీ ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కాబట్టి రోజ్ వాటర్ ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది రోజ్ వాటర్. సో ఫేస్ కి మనము రోజ్ వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో మేకప్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ముందుగా మనకి అలాగే ఫేస్ కి బ్లాక్ హెడ్స్ కూడా ఉంటాయి. సో ఆ బ్లాక్ హెడ్స్ కూడా మనకి ఇలా బాదాము, ఇలా రోజ్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని కూడా ముఖానికి అప్లై చేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత వీటిని
మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత కడిగేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో రోజ్ వాటర్ చెప్పాను కదా, చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉపయోగపడుతుంది మన ఫేస్కి అయితే రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ అయితే చర్మానికి అప్లై చేయడం వల్ల అయితే మనకి ఆ మృత కణాల తొలగిపోయి తాజాగా ఉంటుంది అనమాట. ఫేస్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. సో రోజ్ వాటర్లో ముంచిన వాటర్ క్లాత్, మనకు కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో దానివల్ల మనము కొంచెం తడిపేసి రోజ్ వాటర్లో తడిపేసి మనం ఫేస్కి అప్లై చేసి ఉంచితే చాలా మంచిది. ఇలా 15 to 20 minutes అయితే పెట్టుకోవాలి. తర్వాత రోజు చేయడం వల్ల కూడా మనకి ఈ నల్లటి మచ్చలు కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఖచ్చితంగా పోతుందని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, బంగాళదుంప కానీ దోసకాయ, కీర దోసకాయ ముక్కలు కానీ ఇలాంటివి పెట్టుకుంటే అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మీరు ఖచ్చితంగా అంటే వీటి వల్ల అయితే ఇన్ఫెక్షన్స్ అలాంటివి మాత్రం ఏవి ఉండవు. మంచి ఇంట్లో ఉండి మంచిగా మనకు తొలగిపోవాలి అనుకున్న మాత్రం ఖచ్చితంగా ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరో బ్యూటీ టిప్తో మళ్ళీ కలుస్తా. చూస్తూనే ఉండండి 6 TV.